హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే మైక్ యొక్క పోలార్ ప్యాటర్న్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటాం. దాన్నే పికప్ ప్యాటర్న్స్ అంటారనమాట. ఈ మైక్ యొక్క పికప్ ప్యాటర్న్స్ మనం తెలుసుకున్నామంటే మనం చాలా వరకు మన యొక్క ఫీడ్బ్యాక్ని కానీ నాయిస్ని కానీ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్స్ ఏంటి అన్నది కూడా నేను చెప్పాను అనమాట. కాబట్టి ఆ యొక్క వీడియోని కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే టైప్స్ ఆఫ్ మైక్స్ అంటే డైనమిక్ మైక్ అంటే ఏంటి, కండెన్సర్ మైక్ అంటే ఏంటి, రిబన్ మైక్ అంటే ఏంటి అన్నది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ ప్రీవియస్ వీడియోలో మనకి తెలుస్తుంది. ఇది సిరీస్ 2, ఇది మైక్రోఫోన్ సిరీస్ అనమాట. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. చాలా చర్చెస్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ప్రాబ్లం ఏంటి అంటే మైక్ ఆన్ చేయగానే ఫీడ్బ్యాక్ రావడం, దాన్ని రింగింగ్ అవ్వడం, అలాగే మైక్ ఆన్ చేయగానే మీకు క్లారిటీగా రాకపోవడం, లేకపోతే మైక్ ఆన్ చేయగానే మీకు వాయిస్ అన్నది రాకపోవడం. ఇవన్నిటికి రీజన్ ఏంటి అంటే పికప్ ప్యాటర్న్స్ మనం తెలియకపోవడం, దీని యొక్క పోలార్ ప్యాటర్న్స్ మనం తెలియకపోవడం వల్లనే మనకి ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. అంటే నాయిస్ రావడం, తర్వాత ఫీడ్బ్యాక్ రావడం, వాయిస్ అనేది క్లారిటీగా లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనకి తెలియాలి అంటే ఈ పికప్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఫస్ట్గా అసలు పోలార్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఈ మైక్స్కి, ఈ ప్రతి ఒక్క మైక్స్కి పోలార్ ప్యాటర్న్ అన్నది ఉంటుంది. ఈ పోలార్ ప్యాటర్న్ ఎందుకు అది ఉంటుంది అని మనం చూసినట్లయితే ప్రతి ఒక్క మైక్కి ఈ పోలార్ ప్యాటర్న్ వల్ల ఏంటంటే మైక్ సౌండ్ ఎక్కడ నుంచి పిక్ చేయాలి, సౌండ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడ ఎటువైపున రిజెక్ట్ చేయాలి చెప్పడం కోసం దాన్ని ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటారనమాట. దాన్ని ప్రాక్సిమిటీలో ఆ యొక్క ఏరియాలోనే మనం ఉంటేనే మైక్ అన్నది పిక్ చేస్తుంది అనమాట. ఆ రెస్ట్ ఆఫ్ ది డిస్టెన్స్లో అంటే ఈ మైక్కి దూరంగా మనం వెళ్ళిపోతే మైక్ అన్నది పిక్ చేయదన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటారు. దాన్నే మనం పోలార్ ప్యాటర్న్స్ అని అంటాం అనమాట. ప్రతి మైక్కి ఒక్కొక్క మైక్కి ఒక్కొక్క పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయి. డిఫరెంట్ పోలార్ ప్యాటర్న్స్ బట్టి మైక్ అన్నది బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ బిహేవియర్ని బట్టే మనం ఐడెంటిఫై చేసి ఏ మైక్లో ఏ పోలార్ ప్యాటర్న్ ఉంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్స్ తెలుసుకున్నాం. ఎన్ని టైప్స్ ఆఫ్ మైక్స్ ఉన్నాయని చెప్పాను? 3 టైప్స్ ఆఫ్ మైక్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు ఆ 3 టైప్స్ ఆఫ్ మైక్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ దాట్ పోలార్ ప్యాటర్న్స్ బట్టి మనం మైక్ని ఇంకా బెటర్గా మనం సెలెక్ట్ చేయొచ్చు అనమాట. మీకు నేను ఈ సిరీస్ వెళ్ళి కొలిది మీకు డెప్త్ అన్నది పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు క్లారిటీగా క్లియర్గా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఏం చేయగలుగుతారంటే సౌండ్ని మీరు బెటర్గా మీరు చేయగలుగుతారనమాట. ఈ పోలార్ ప్యాటర్న్స్ బట్టి మన మైక్ ఏమవుతుంది అంటే మనకి బెటర్ సౌండింగ్ అన్నది రాగలుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే వై పోలార్ ప్యాటర్న్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఈ పోలార్ ప్యాటర్న్స్ ఎందుకు అంత ప్రాముఖ్యత ఉన్నది ప్రతి మైక్కి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. ఎందుకు ప్రాముఖ్యత ఉంది అంటే ఈ మైక్కి ఈ పోలార్ ప్యాటర్న్స్ వల్ల ఏంటంటే ఫీడ్బ్యాక్ రిజెక్ట్ అవ్వడానికి, రెడ్యూస్ చేయడానికి చాలా దోహదపడుతుంది అన్నమాట ఈ పోలార్ ప్యాటర్న్స్ వల్ల. తర్వాత మనం స్టేజ్ మానిటర్స్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎట్లా ప్లేస్ చేయాలి అన్నది ఈ పోలార్ ప్యాటర్న్స్ బేస్డ్ బట్టే మనం మానిటర్స్ని మనం ప్లేస్ చేయడానికి ఉంటుంది అనమాట. డిఫరెంట్ పోలార్ ప్యాటర్న్స్కి మానిటర్స్ని డిఫరెంట్ ఏరియాస్లో మనం ప్లేస్ చేయాలన్నమాట. అన్ని మైక్లకి ఒకేలా మానిటర్స్ని మనం ప్లేస్ చేసినట్లయితే మళ్ళీ ఏమవుతుంది, ఈ మైక్ గుండా ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ మైక్ మనం కొంటున్నప్పుడు మనం ఇది డైనమిక్ మైకా, తర్వాత కండెన్సర్ మైకా, రిబన్ మైకా అని చెప్పి మనం ఐడెంటిఫై చేసి తో పాటు దీని యొక్క పోలార్ ప్యాటర్న్ ఏంటి అన్నది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఈ థింగ్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడే మనం ఏం చేయొచ్చు అంటే బెటర్ సౌండింగ్ అన్నది మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉన్నాయి?
ఇప్పుడు ఈ పోలార్ ప్యాటర్న్స్లో మనం చూసినట్లయితే 6 టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆమ్ని డైరెక్షనల్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి కార్డియోట్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సూపర్ కార్డియోటిక్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి బై డైరెక్షనల్ పోలార్ ప్యాటర్న్ అనమాట. తర్వాత ఫిఫ్త్ వన్ మనం వచ్చేసేటప్పటికి హైపర్ కార్డియోటిక్. సిక్స్త్ వన్ మనకు వచ్చేసేటప్పటికి షార్ట్ గన్ అనమాట. ఇలా 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. ఆమ్ని డైరెక్షనల్, కార్డియోటిక్, సూపర్ కార్డియోటిక్, హైపర్ కార్డియోటిక్, బై డైరెక్షనల్, షార్ట్ గన్. ఇలా 6 టైప్స్ ఆఫ్ ఏమున్నాయి పోలార్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ బట్టి మైక్ అన్నది దాని యొక్క బిహేవియర్ అన్నది మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడే నేను చెప్పాను కదా, ఈ పోలార్ ప్యాటర్న్స్ వల్ల మనం ఏ ప్లేసెస్లో మానిటర్స్ ప్లేస్ చేయాలి, మనం ఎటు ప్లేస్ చేయాలి, ఇటా లేకపోతే ఇటా లేకపోతే ఇక్కడ లేకపోతే ఇక్కడ, లెఫ్ట్ అండ్ రైట్లోనా లేకపోతే ఈ సైడ్స్లోనా, మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అన్నది పోలార్ ప్యాటర్న్స్ వల్ల మనకి ఈ స్పీకర్స్ని ప్లేస్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. తర్వాత ఫీడ్బ్యాక్ని కూడా మనం రిజెక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మన మిక్స్లో కూడా మడ్డినెస్ లేకుండా మనం నీట్గా మనం ఏం చేయొచ్చు అంటే మిక్స్ మనం చేయొచ్చు అనమాట. దీనివల్ల ఈ పోలార్ ప్యాటర్న్స్ వల్ల మనం మైక్స్ని యూస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే వాట్ ఈస్ కార్డియోటిక్ ప్యాటర్న్ అనమాట. కార్డియోటిక్ పోలార్ ప్యాటర్న్ చాలా మైక్స్లో, మన డైనమిక్ మైక్స్లో చాలా మైకుల్లో మనం చూసినట్లయితే కార్డియోటిక్ ప్యాటర్న్ మాత్రమే మనకు ఉంటుంది అనమాట. ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ మైక్ కూడా ఇదేంటంటే కార్డియోటిక్ మైక్ అనమాట. ఇది కూడా మనకి నా దగ్గర డిఫరెంట్ మైక్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి. ఇవి కార్డియోటిక్ మైక్స్ అనమాట. అసలు కార్డియోటిక్ మైక్ అంటే ఏంటి, ఈ మైక్ ఏం చేస్తుంది, ఈ మైక్స్ ఎట్లా వర్క్ అవుతాయి అన్నది ఇప్పుడు మనకు తెలియాలన్నమాట. నేను ఇక్కడ ఫొటోస్ కూడా ప్లేస్ చేస్తాను, యానిమేషన్ లాంటిది, మీకు అర్థమవుతుంది అనమాట ఈ మైక్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది. కార్డియోటిక్ మైక్ అంటే దీని యొక్క వర్కింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను మైక్ ఎట్లా ఉంది కదా, నేను ఇక్కడ ఫోటో ప్లేస్ చేస్తాను, మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని. ఈ కార్డియోటిక్ మైక్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇట్లా రౌండ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ బబుల్ ఉంటుంది, అంటే బబుల్ ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ మనకి లోపలికి ఉంటుంది అనమాట. అంటే ఇటు నుంచి మనకి ఇటు వరకునే మనకి సౌండ్ అన్నది పిక్ చేస్తుంది అనమాట. ఇది అంటే మనం మైక్ ఎప్పుడు ఇట్లానే పెట్టి మాట్లాడాలి. ఇటువంటి మైక్స్, ఈ డైనమిక్ మైక్లో, కార్డియోటిక్ మైక్లో మనం ఇట్లా పెట్టి మాట్లాడితేనే మనకి ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. కరెక్ట్గా మన వాయిస్ అన్నది ఇక్కడ పడుతుంది. మనం ఇట్లా ప్లేస్ చేస్తే వాయిస్ అన్నది ఏమవుతుంది అంటే వాల్యూమ్ తగ్గిపోతుంది. నేను చూపిస్తుంది మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా పెట్టి మాట్లాడితే వాయిస్ అన్నది తక్కువ వస్తుంది. అదే కనుక ఈ మైక్ని రివర్స్లో చేసి ఇక్కడ మాట్లాడితే ఇక్కడి నుంచి మాట్లాడుతున్న వాయిస్ అన్నది పిక్ చేయదు. ఇది నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కదా నాకు మైక్, ఇక్కడి నుంచి ఇట్లా మాట్లాడితే పిక్ చేయదు. ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరిదైనా ఉంటే మైక్ పిక్ చేస్తుంది అనమాట. ఇటు నుంచి వచ్చే వాల్యూమ్ లేదా ఇటు నుంచి వచ్చే సౌండ్ని ఈ మైక్ తీసుకుంటుంది. కానీ ఇలా వెనక నుంచి వచ్చే వాల్యూమ్ ఏదైతే ఉందో, వెనక నుంచి వచ్చే సౌండ్ ఏది ఉందో ఈ మైక్ అన్నది తీసుకోదు అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫీడ్బ్యాక్ అన్నది రావడానికి ఛాన్సెస్ ఉండదు. వెనకాల నుంచి తీసుకోకపోతే మనకి ఫీడ్బ్యాక్ రాదు. అందుకే మైక్ ఎప్పుడు ఇలా దగ్గరికి పెట్టే మాట్లాడండి అంటారు. ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి ప్రతి మైక్కి అంటే, మీరు ఎప్పుడైనా ఈ 3 ఫింగర్స్ అంతా మైక్కి 3 ఫింగర్స్ అంత డిస్టెన్స్ మీరు ఇలా క్యాల్కులేట్ చేసుకుని మీరు పెట్టి మాట్లాడితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అన్నవి వస్తాయి అన్నమాట. మీరు చూడండి, నేను ఎట్లా పెట్టి మాట్లాడుతున్నాను, ఇట్లా పెట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టి మీరు మాట్లాడినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇట్లా పెట్టి మాట్లాడకూడదు, ఇలా పెట్టి చాలామంది మాట్లాడతారు. ఇలా పెట్టి మాట్లాడినట్లయితే ఏమవుతుంది అంటే మీ సౌండ్ అన్నది బెటర్గా రాదనమాట ఈ మైక్స్లో. ఈ మైక్ కూడా అంతే, ఇది కూడా కార్డియోటిక్ మైక్ అనమాట. ఇది కూడా మీరు చూడండి, ఇది ఎట్లాగైతే బబుల్ లాగా ఉందో ఈ బబుల్ లానే ఇది వర్క్ అవుతుంది అనమాట. సేమ్ ఇట్లానే పెట్టి మనం మాట్లాడాలి. చాలామంది ఇట్లా పెట్టి మాట్లాడతారు, ఇలా పెట్టి మాట్లాడతారు, కొంతమంది ఇలాగంటారు. ఇలా స్టైల్గా మనం మాట్లాడకూడదు. ఎప్పుడు మైక్ ఎప్పుడు ఇలా స్ట్రైట్గానే పెట్టి మాట్లాడాలన్నమాట ఈ కార్డియోటిక్ మైక్స్కి వచ్చేటప్పటికి. తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్
టైప్ ఆఫ్ మైక్ ఏంటి అంటే మనం చూసినట్లయితే ఈ మైక్స్లో సూపర్ కార్డియోటిక్ మైక్ అన్నది ఉంటుంది. ఈ సూపర్ కార్డియోటిక్ అనే కానీ హైపర్ కార్డియోటిక్ మైక్సే కానీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే సేమ్ ప్యాటర్న్ దగ్గరగానే ఉంటుంది. ఇది తీసుకుని అప్లై అయ్యే విధానమే డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే సూపర్ కార్డియోటిక్ కానీ హైపర్ కార్డియోటిక్ కానీ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇదే మైక్ మీరు తీసుకున్నట్లయితే నేను ఫోటో ఇక్కడ ప్లే చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది వాల్యూమ్ అన్నది ఇటు నుంచి తీసుకుంటుంది, ఇటు నుంచి తక్కువ తీసుకుంటుంది అనమాట. ఈ సైడ్స్ నుంచి వచ్చే వాల్యూమ్ ఏదైతే ఉందో అది అక్కడ రిజెక్ట్ చేస్తుంది అనమాట ఈ సూపర్ కార్డియోటిక్ మైక్ అంటే. ఇటువంటి సూపర్ కార్డియోటిక్ మైక్స్ ఎక్కడ వాడతారంటే ఎక్కువ స్టూడియోస్లో వాడడానికి లేకపోతే ప్రొఫెషనల్గా రికార్డింగ్స్ చేయడానికి సూపర్ కార్డియోటిక్ మైక్స్ అనేవి వాడతారనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఆమ్ని డైరెక్షనల్ మైక్ అనమాట. ఈ ఆమ్ని డైరెక్షనల్ మైక్ ఎక్కడ వాడతారు ఎక్కువగా అని చూస్తే, లేదా దీని యొక్క ఫస్ట్ పోలార్ ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది అంటే రౌండ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇది ఆమ్ని డైరెక్షనల్ పోలార్ ప్యాటర్న్, ఇది కండెన్సర్ మైక్ అనమాట. కండెన్సర్ మైక్స్కి ఎప్పుడు ఆమ్ని డైరెక్షనల్స్ ఉంటుంది అన్నమాట ఎక్కువ. కాబట్టి ఇది కండెన్సర్ ఆమ్ని డైరెక్షనల్ మైక్ అనమాట. దీనికి మనం ఏం చేయాలి, కండెన్సర్ మైక్ అంటే దీనికి ఏమి ఇవ్వాలి, 48 volts దీనికి ఇవ్వాలి, అప్పుడు ఇది ఆన్ అవుతుంది. మనం పవర్ ఇచ్చిన తర్వాత ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఆమ్ని డైరెక్షనల్లో వర్క్ అవుతుంది. అంటే నేను ఇట్లా మాట్లాడినా ఇది తీసుకుంటుంది, నేను తిరగేసి మాట్లాడినా ఈ మైక్ని నేను ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టినా సరే కూడా ఇది అంటే ఇలా రౌండ్గా ఇది వర్క్ అవుతుంది అనమాట ఆమ్ని డైరెక్షనల్ అంటే, రైట్. ఇది ఈ రీతిగా దీని యొక్క పోలార్ ప్యాటర్న్ అనమాట, ఈ మైక్ యొక్క పోలార్ ప్యాటర్న్. తర్వాత ఇది సూపర్ కార్డియోటిక్ పోలార్ ప్యాటర్న్ అనమాట. ఇది ఈ మైక్ షార్ట్ గన్నే, కానీ దీని పోలార్ ప్యాటర్న్ మాత్రం సూపర్ కార్డియోటిక్ పోలార్ ప్యాటర్న్లో ఇది వర్క్ అవుతుంది. నేను మీకు సూపర్ కార్డియోటిక్ పోలార్ ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది అన్నది ఫోటో అనేది పెడతాను, మీరు అక్కడ అది కూడా చెక్ చేయండి. ఎప్పుడైతే నేను మాట్లాడతానో ఈ మాట్లాడిన మైక్ ఇది ఇట్లా వాయిస్ అనేది ఎట్లా తీసుకుంటుంది, ఈ వెనకాల నుంచి వచ్చింది కూడా తీసుకుంటుంది. చెప్పాను కదా ఇందాక, ఈ సైడ్స్ని కూడా ఇది రిజెక్ట్ చేస్తుంది అనమాట సైడ్స్లో. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి మైక్స్ వాడుతున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ని లేదా ఈ రైట్ సైడ్ని మనం మానిటర్స్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇది షార్ట్ గన్ మైక్రోఫోన్. ఈవెన్ ఇంకా కొంచెం బ్రాండెడ్లో మనకి వెళ్ళినట్లయితే ఇది బ్రాండెడ్దే, బట్ ఏంటంటే సిరీస్ చిన్నదనమాట. దీనికన్నా కొంచెం పెద్దది ప్రొఫెషనల్ గ్రేడ్కి హయ్యర్ బ్రాండ్స్లోకి మనం వెళ్ళినట్లయితే దీనికి ఏమొస్తుంది అంటే షార్ట్ గన్ పోలార్ ప్యాటర్న్ అన్నది వస్తుంది అనమాట. ఆ పోలార్ ప్యాటర్న్ అది ఎట్లా ఉంటుంది అంటే మీకు సేమ్ షార్ట్ గన్ లాగా ఉంటుంది అనమాట. దీనికి మీకు నేను ఫోటో అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాను, మీరు చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ రీతిగా మనకి ఏముంటుందంటే ఈ 6 different types ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ అన్నది ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసేటప్పటికి బైడైరెక్షనల్. ఈ బైడైరెక్షనల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అది ఎక్కువగా కండెన్సర్ మైక్స్లో, మన స్టూడియో కండెన్సర్ మైక్స్లో మనకి దొరుకుతుంది. అంటే అది ఎట్లా ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ కండెన్సర్ మైక్స్ ఇది డైనమిక్ మైకే, కానీ మీకు అర్థం అవ్వడం కోసం అని నేను చూపిస్తున్నా. బై డైరెక్షనల్ వచ్చేసేటప్పటికి ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఈ స్టూడియోలో ఇట్లా మైక్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇది ఇలా ఫ్రంట్ నుంచి తీసుకుంటుంది, ఇట్లా బ్యాక్ నుంచి కూడా తీసుకుంటుంది అనమాట. నేను ఫోటో ప్లే చేస్తాను, మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది. ఇది 2-way డైరెక్షనల్, అంటే బై అంటేనే 2 కదా, 2 డైరెక్షనల్స్లో కూడా ఇది మైక్ అన్నది పిక్ చేస్తుంది. అటువంటి మైక్స్ ఎక్కడ వాడతారంటే ఎక్కువగా క్వాయర్స్లో వాడడానికి ఎక్కువ యూస్ చేస్తారనమాట. క్వాయర్స్కి, లేకపోతే రూమ్లో ఉండే రూమ్ సౌండ్ అంటారు కదా, డ్రమ్స్కి కానీ అలాంటి వాటికి మనం యూస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే రూమ్ ఫీల్ అన్నది మనకి రావడానికి కోసం అటువంటి మైక్స్ అనేవి అక్కడ వాడతారనమాట. ఈ రీతిగా దీస్ ఆర్ ద 6 different types ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ప్రతి మైక్కి ఉంటుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ 2 మైక్స్ ఆర్ ఏంటి అంటే కార్డియోటిక్ మైక్స్ అనమాట. తర్వాత ఈ మైక్ వచ్చేసేటప్పటికి ఆమ్ని డైరెక్షనల్ మైక్ అనమాట. తర్వాత ఈ మైక్ వచ్చేసేటప్పటికి సూపర్ కార్డియోటిక్ మైక్ అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ ఎక్కువగా మనం యూజ్ చేసే పోలార్ ప్యాటర్న్స్ మైక్స్ అనమాట ఇవి. తర్వాత హైపర్ కార్డియోటిక్ మైక్లు కూడా ఉంటాయి, తర్వాత షార్ట్ గన్ మైక్రోఫోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత బై డైరెక్షనల్ కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే షార్ట్ గన్ అంటే పర్టికులర్ ఫర్ షార్ట్ గన్స్కి యూజ్ చేస్తాం. హైపర్ కార్డియోటిక్ అంటే అది కూడా డైనమిక్ మైక్స్లోనే దొరుకుతుంది,
కానీ అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. చాలా ప్రొఫెషనల్ సినారియోస్లో మనం వాడచ్చు. అంటే హై ఎండ్ డిపిఏ మైక్స్లో కానీ, అలాగే మనకి షూర్లో కానీ, సిన్హైజర్లో కానీ, ఇంకా కొంచెం హయ్యర్ బ్రాండ్స్లో మీకు దొరుకుతుంది. నేను ఫొటోస్ ప్లే చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఈ టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ అన్నవి మనకి మైక్స్లో అన్నవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే క్విక్ కంపారిజన్ మనం తెలుసుకుందాం. ఏ పోలార్ ప్యాటర్న్ ఎక్కడెక్కడ మనం వాడతాము అన్నది మనం ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు ఈ కార్డియోటిక్ మైక్స్ వచ్చేసేటప్పటికి ఎక్కడ ఎక్కువ వాడతామంటే ఈ మైక్స్ వచ్చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్కి మనం వాడతాం అనమాట. నేను చెప్పాను కదా, ఇవి స్టేజ్ పర్ఫార్మెన్స్కి బెస్ట్ మైక్స్ అనమాట. అప్పుడే మనకి ఇలాంటి మైక్స్ మనం వాడుతున్నప్పుడు ఏంటంటే ఫీడ్బ్యాక్ అన్నది రాదనమాట. అందుకే మీకు ఫీడ్బ్యాక్ రాకుండా ఉండాలి అంటే మైక్ మీకు ఇలా మీరు డైనామిక్ మైక్స్ తీసుకుని తో పాటు కార్డియోటిక్ పోలార్ ప్యాటర్న్ ఉన్న మైక్ మీరు తీసుకున్నట్లయితే చాలా వరకు ఫీడ్బ్యాక్ అన్నది రాదనమాట. ఇది కార్డియోటిక్ మైక్స్ అనమాట. తర్వాత సూపర్ కార్డియోటిక్ మైక్స్ ఎక్కడ వాడతాము మనం అంటే నాయిసీ స్టేజ్. అంటే మనకి ఇది ఎట్లా ఉపయోగం అవుతుంది అంటే ఆ యొక్క సౌండ్ మనం గ్రాప్ చేయడానికి, లేకపోతే బర్డ్స్ చేసే సౌండ్ని మనం క్యాప్చర్ చేయడానికి ఇలాంటి సూపర్ కార్డియోటిక్ మైక్స్ అన్నది మనం వాడతాం అనమాట. తర్వాత ఆమ్ని డైరెక్షనల్ మైక్స్ ఎక్కడ వాడతామంటే మనం ఆర్టీఏ మైక్స్లో కానీ, తర్వాత క్వైర్లో కానీ, క్వైట్ ఎన్వైర్న్మెంట్లో కానీ మనం ఆమ్ని డైరెక్షన్ పోలార్ ప్యాటర్న్ మనం వాడతాం అనమాట. అలాగే బై డైరెక్షనల్ వచ్చేసేటప్పటికి మనం ఎక్కడ వాడతాము అంటే ఎక్కువ క్వైర్లో వాడతాము. మనం అగైన్ డ్రమ్స్లో బోత్ డైరెక్షనల్లో కూడా మనం రికార్డ్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం డ్రమ్స్కి కానీ, గిటార్స్కి కానీ ఇలా ఇద్దరు ఒకేసారి ఉన్నప్పుడు రికార్డ్ చేయాలి. 2 గిటార్స్ మనం రికార్డ్ చేయాలి, లేకపోతే 2 ఇన్స్ట్రుమెంట్స్ అట్ ఏ టైం మనం రికార్డ్ చేయాలి అని ఇలాంటప్పుడు, లేకపోతే క్వైర్ రికార్డ్ చేయాలి అన్నప్పుడు బై డైరెక్షనల్ మైక్స్ మనం వాడతాం అన్నమాట. ఈ రీతిగా ఈ పోలార్ ప్యాటర్న్స్ ఉన్న మైక్స్ని మనం డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ప్రాపర్టీస్తో, డిఫరెంట్ సినారియోస్లో మనం ఇన్ని రకాల మైకుల్ని మనం వాడతామన్నమాట. మనం నెక్స్ట్ ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే మైక్స్ని మనం ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తే ఎట్లా మనకి వర్క్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూసినట్లయితే, మనం ఎప్పుడైనా సరే మైక్ మనం వాడుతున్నప్పుడు మనం చాలామంది చేసే మిస్టేక్ అనమాట. చాలా పాస్టర్సే కానీ, సింగర్సే కానీ, వర్షిప్ లీడర్సే కానీ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మైక్ హోల్డ్ చేసే విధానమే కానీ, లేకపోతే పాడే విధానమే కానీ, మీరు ఎప్పుడైనా సరే మైక్ హోల్డ్ చేసే విధానం ఎప్పుడు ఏంటి అంటే ఇలా కరెక్ట్గా మనం పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి స్టిఫ్గా పట్టుకోవాలి ఎప్పుడు మైక్ని. మనం చాలామంది ఇట్లా పట్టుకుంటారు, చాలామంది ఇట్లా పట్టుకుంటారు. ఇలా మైక్ని ఎప్పుడు ఇట్లా మనం ఇలా పట్టుకోకూడదు అనమాట. ఎప్పుడైనా సరే ఈ మైక్ని ఎప్పుడైనా ఇట్లా పట్టుకున్నామంటే మనకి ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అన్నది వస్తుంది. అప్పుడు ఏంటంటే మన యొక్క సౌండ్ మడ్డీగా వినపడుతుంది అనమాట. అంటే బేసియర్గా ఒక మీకు మీ వాయిస్ అది మాడ్యులేట్ అయినట్టుగా మీకు వినపడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు మీరు మైక్ని ఎప్పుడు ఇలా పట్టుకోకూడదు అనమాట. ఈ రీతిగా మీరు ఎప్పుడు ఈ మైక్స్ ఉన్నాయి కదా, ఇట్లా మీరు ఎప్పుడు మైక్ని పట్టుకోకూడదు. మీరు ఎప్పుడు పట్టుకున్నా ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటారు చాలామంది, కానీ ఇది ఇలా పట్టుకున్నట్లయితే మీకు మీ యొక్క సౌండ్, మీ యొక్క వాయిస్లో ఉన్న సౌండ్ అన్నది యాక్యురేట్గా రాదనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రొఫెషనల్ సింగర్స్ ఎప్పుడు మైక్ ఇట్లానే పట్టుకుంటారు, ఇక్కడే పట్టుకోవాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ అనమాట. కొంతమంది ఇంకా స్టైల్గా ఇలా కూడా పట్టుకుంటారు అనమాట. ఇంకా కొంతమంది స్టైల్గా ఇలా 2 చేతులతో ఇలా పట్టుకుంటారు, ఏదో పెద్ద ఫ్యాషన్ అన్నట్టు. నో, ఇట్లాంటి మీరు చేయకూడదు. ఎప్పుడు ఇట్లా చేస్తే మైక్ ఎప్పుడైనా ఇలా పట్టుకున్నారనుకోండి, ఏమైనా స్లిప్ అయిందనుకోండి మీ చేతిలో నుంచి, మైక్ కింద పడిపోతుంది. కాబట్టి అట్లా ఎప్పుడు పట్టుకోవాలి, అందుకే స్టిఫ్గా మీరు పట్టుకోవాలి. దీస్ ఆర్ ది ప్రాక్టీస్. మీరు ఎప్పుడైనా సరే ఇట్లా మీరు తో పాటు మైక్ని కూడా ఇలా దగ్గరగా, నేను చెప్పాను కదా 3 ఫింగర్స్, ఎప్పుడైనా మీ మౌత్ నుంచి మీరు క్యాల్కులేట్ చేయాలంటే 3 ఫింగర్స్ నుంచి మీరు ప్లేస్ చేసినట్లయితే మీకు బెస్ట్ సౌండింగ్ అన్నది ఉంటుంది. కొంతమంది ఇలా పెట్టి మాట్లాడతారు, కొంతమంది ఇలా పెట్టి మాట్లాడతారు. ఇలా మాట్లాడితే మీ వాయిస్ అసలు రానే రాదు చాలామందికి. చాలా సౌండ్ ఇంజనీర్స్ ఏం చెప్తారంటే ఇలా దగ్గరికి పెట్టి మీకు 3 ఫింగర్స్ ఆఫ్ డిస్టెన్స్ పెట్టి మీరు మాట్లాడినట్లయితే మీకు బెస్ట్ సౌండింగ్ అన్నది మీకు వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇలా పెట్టి మాట్లాడితే మీకు 100% ఫీడ్బ్యాక్ వస్తుంది.
మీ సౌండ్ ఇంజనీర్స్ కాదు కదా, ఎవరు ఏమి చేయలేరు. ఏది చేసినా సరే కూడా ఏం చేయలేరు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ యొక్క పోలార్ ప్యాటర్న్ ఇట్లా వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ ఎప్పుడైతే మానిటర్స్ ఇక్కడ ప్లేస్ చేశారంటే దన్మని మైక్స్ అనేది ఇక్కడ నుంచి పిక్ చేస్తుంది అనమాట. వచ్చే వాల్యూమ్ అనేది ఇక్కడ పిక్ చేస్తుంది. అంతే, అగైన్ ఫీడ్బ్యాక్ అనేది కాజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి అందుకే మైక్స్ ఎప్పుడు ఇలా కరెక్ట్గా 90 degrees యాంగిల్లో మనం పెట్టి ప్లేస్ చేయాలన్నమాట. ఇలాంటి మిస్టేక్స్ మనం చేయడం ద్వారా చర్చెస్లో ఫీడ్బ్యాక్ అన్నది ఇష్యూ అవుతుంది అనమాట. అన్న నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, అన్న నా సౌండ్ సరిగ్గా రావట్లేదు, అన్న అది ఎక్కువ వచ్చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఇవి తక్కువ వస్తున్నాయి, సౌండ్ రేస్ చేస్తుంటే ఫీడ్బ్యాక్ వస్తుంది అని ఇలాంటి ఎన్ని రీజన్స్ అన్నీ చెప్తారు. ఈ రీజన్స్ అన్నీ ఎలిమినేట్ చేయాలి అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే మైక్ ప్రాపర్ వేలో పట్టుకోండి, ప్రాపర్ డిస్టెన్స్లో మైక్ని పెట్టండి, మాట్లాడండి. క్లియర్గా ఉంటుంది, నో ఫీడ్బ్యాక్స్, నో ఇష్యూస్, నో నాయిస్, ఏమీ ఉండదు అనమాట చాలా వరకు. అందుకే ఈ లైవ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్కి ఈ డైనమిక్ మైక్స్ అన్నవి బెస్ట్ అనమాట. కాబట్టి అందుకే ఎక్కువ లైవ్ సినారియోస్లో ఏది వాడతారు అంటే డైనమిక్ మైక్స్ అందుకు వాడతారు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నవి మీకు వస్తుంది అనమాట. ఏ మైక్ ఇప్పుడు వాడాలి లైవ్ స్టేజ్ సినారియోస్లో అంటే లైవ్లో మన చర్చ్లో లేదా అవుట్డోర్ ఈవెంట్స్లో, అవుట్డోర్ మీటింగ్స్లో మనం వాడాలి అని అనుకున్నట్లయితే డైనమిక్ మైకే మనం వాడాలి. ఎందుకు వాడాలి? మనకి బెస్ట్ సౌండ్ అన్నది వస్తుంది, నాయిస్ అన్నది ఉండదు, ఫీడ్బ్యాక్ అన్నది రాదు. కాబట్టి మన వాల్యూమ్ లేదా మన సౌండ్ యాక్యురేట్గా మనకి వస్తుంది అనమాట. అదే కనుక స్టూడియోలో మనం రికార్డ్ చేయాలి అనుకున్నట్లయితే మనం కండెన్సర్ మైక్ వాడాలి. అక్కడ మనం ఏదైనా బై డైరెక్షనల్ అయినా వాడుకోవచ్చు మీ సినారియో బట్టి. లేదు అంటే కండెన్సర్ మైక్లో కూడా మనకి కార్డియోడిక్ పోలార్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, లేదా సూపర్ కార్డియోడిక్ పోలార్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, లేదు అంటే ఆమ్ని డైరెక్షనల్ పోలార్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. మీరు ఆ డిఫరెంట్ మైక్స్ని ఆ స్టూడియోస్లో మనం యూస్ చేయొచ్చు. ఈ పోలార్ ప్యాటర్న్స్ స్టూడియోలో యూస్ చేసే మైక్స్ వేరియస్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్స్ అనేవి ఉన్నాయి కండెన్సర్ మైక్స్లో. కాబట్టి మీ అప్లికేషన్ బట్టి ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేయడానికి డిఫరెంట్ పోలార్ ప్యాటర్న్ ఉన్న డిఫరెంట్ కండెన్సర్ మైక్ వాడతారు. అదే క్వైర్ రికార్డ్ చేయాలి, కోరస్ రికార్డ్ చేయాలి అంటే డిఫరెంట్ కండెన్సర్ మైక్ విత్ పోలార్ ప్యాటర్న్ ఉన్న మైక్ వాడతారు. ఇలా లాట్ ఆఫ్ సినారియోస్, లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి మన స్టూడియోస్లోకి వచ్చేసేటప్పటికి. కాబట్టి ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే ఈ పోలార్ ప్యాటర్న్స్తో ఉన్న మైక్స్ని మనం వాడతామన్నమాట. కాబట్టి ఆ రీతిగా మనం ఆ మైక్స్ వాడేటప్పుడు ఆ సౌండింగ్ అన్నది మనకి ఆ యొక్క వాయిస్ అన్నది అది ఆ మైక్ అన్నది పిక్ చేసి మనకి మన యొక్క ఇంటర్ఫేసెస్కి, మన యొక్క మిక్సర్స్కి వాల్యూమ్ ఈ యొక్క సౌండ్ అన్నది పంపిస్తుంది అనమాట. ఈ రీతిగా ఈ మైక్స్ అన్నవి వర్క్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు షేర్ చేయండి. అలాగే మీరు చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్ కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్స్ విత్ పోలార్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, పికప్ ప్యాటర్న్స్ ఏమున్నాయి అన్నది వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా బెటర్గా ఏ మైక్ వాడాలి అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఏ సినారియోస్లో ఏ మైక్ వాడాలో వాళ్ళు కూడా ఆ యొక్క మైక్ని వాళ్ళు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిరీస్లో మనం చూసినట్లయితే స్పీకర్స్ గురించి మనం తెలుసుకుంటామన్నమాట. కాబట్టి నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు అంటిల్ దెన్ ఈ యొక్క ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా మీరు చూడండి. అండ్ మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామే కానీ మా యొక్క ఈమెయిల్ కానీ అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నట్లయితే మీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ మీకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు అక్కడ మేము రిప్లై ఇస్తామన్నమాట. And thanks for watching, and bye bye, and God bless you.